పూరీ జగన్నాథ క్షేత్రము అనేటప్పటికే అత్యంత ప్రధానముగా అందరూ తరించిపోవడానికి వీలైనటువంటి ఉత్సవం ఏది అంటే రథయాత్ర. దాన్ని శంకరాచార్యులు వారు ఐదో శ్లోకంలో ప్రస్తావన చేస్తున్నారు. రథారూఢో గచ్చన్ పదిమిళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం. ఆయన రథారూఢో గచ్చన్ అని మొదలుపెట్టారు. స్వామి నువ్వు రథమెక్కి బయలుదేరుతావు. రథారూఢో గచ్చన్ మిళిత భూదేవ పటలై. నువ్వు అలా వెడుతున్నప్పుడు మార్గమధ్యంలో గొప్ప చదువులు చదువుకున్నటువంటి వేద విద్వాంసులందరూ కూడా నిలబడి వేదమును చదువుతుంటారు. అలా చదువుతున్నప్పుడు స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయ. నువ్వు ప్రతి మాటని ఎంతో దయతో ఎంతో ప్రేమతో ఆ వేదోచ్చారణ జరుగుతుంటే అది నీ ఊపిరి కనుక, ధర్మమునకు అది ప్రమాణము కనుక ఆ వేదాన్ని అంత బాగా వింటూ పెడతావు రథంలో. ప్రతిపదముపాకర్ణ్య సదయ. ఆ వినడం నీకు తెలీదా? నువ్వు చెప్పిన వేదం అంత దయతో. శృతిని నేర్చుకోవడము అంటే పుస్తకం చదివి నేర్చుకోవడం కాదు. గురువుగారి దగ్గర కూర్చోవాలి, గురువుగారికి శుశ్రూష చెయ్యాలి. ఉదాత్త అనుదాత్త స్వరిత అని స్వరములు ఉంటాయి. ఎక్కడ మంత్రమును పైకెత్తి చదవాలో అక్కడ పైకెత్తాలి, ఎక్కడ కిందకి దించాలో అక్కడ కిందకి దించాలి, ఎక్కడ సమానంగా చదవాలో అలా సమానంగా చదవాలి. గురువుగారు ఇలా అంటూ ఇలా అంటూ ఇలా అంటూ మంత్రం చెప్తారు. చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని అలాగే గురువుగారి దగ్గర నేర్చుకుంటారు. చెవిని ఆధారం చేసి నేర్చుకుంటారు కాబట్టి దానికి శృతి అని పేరు. గురువుల శుశ్రూష చేసి నేర్చుకున్నటువంటి ఆ వేదమంత్రములు చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని అంత జాగ్రత్తగా వింటాట. మీరు ఇంత కష్టపడి నేర్చుకున్నారు, ఇది ధర్మమునకంతటికి ప్రమాణము సుమా అని ఆ వేదాన్ని అలా వింటాట. ప్రతి పదముపాకర్ణ్య సదయ. దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయా. లక్ష్మీదేవితో కలిసి ఉండేటటువంటి దయకు సముద్రమైన వాడా అంటూ రథారూఢో గచ్చన్. మళ్ళీ మొదటికి రండి. రథమును ఎక్కి వెళ్ళేవాడా అని పిలిచారు. ఎందుకని అంటే సాధారణంగా భగవంతుడికి అనేక వాహన సేవలు ఉంటాయి. అనేక వాహనముల మీద పెడతాడు. ఒక్కొక్క వాహనం మీద వెడుతున్నాడు అంటే ఒక్కొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తాడు. అలాగే డోలోత్సవం అని ఉంటుంది, ఊయల ఊపుతారు. అది కూడా చాలా శక్తివంతమైన ఉత్సవం. నిజానికి విష్ణు స్వరూపం యొక్క డోలోత్సవం చూసినా అంటే ఊయల ఊపిన ఉత్సవమైన తెప్పోత్సవం, నీటిలో పడవలో వెళ్ళిన ఉత్సవం చూసినా, మూడవది రథోత్సవం, ఆయన రథం మీద ఉండి వెడుతున్నప్పుడు చూసినా వాడు మోక్షార్హుడవుతాడు. కలియుగంలో అది తేలిక మార్గం అని చెప్తుంది శాస్త్రం. నిత్యడోలోత్సవంలో పాల్గొనడం ఇంకా ఇంకా భాగ్యం. నిత్యడోలోత్సవంలో సహకరించడం అంతకన్నా భాగ్య విశేషం. ఇది నేను చెప్పట్లేదు, ఉన్నమాట చెప్తున్నాను. భగవత్ స్వరూపానికి 3 ఉత్సవాలు అంత గొప్పవి. అందులో రథం మీద వెడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన పాఠాన్ని మనకి చెప్తాడు. నిజానికి ఆయన ఒక రథం ఎక్కాడు, మనందరికీ ఎన్నో రథాలు ఇచ్చాడు. రథం ఏం చేస్తుంది? ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోవడానికి అది సాధనమవుతుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడు? శ్రీమందిరంలో ఎక్కుతాడు. ఎక్కడికి ఎడతాడు? గుండీచా మందిరానికి ఎడతాడు. శ్రీమందిరంలోకి రావడంలో దయ ఉంది, గుండీచా మందిరానికి వెళ్ళడంలో దయ ఉంది. పిల్లలే వద్దని కోరుకున్నారు కాబట్టి ఆ దంపతులు తానే పిల్లవాడై కృష్ణ పరమాత్మయ్యి దాన్ని బృందావనం చేసి వెళ్ళి కూర్చుని వస్తున్నాడు. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత దయతో ఉంటాడంటే ఏ అరమరికలు లేవు, అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు. జగన్నాథుడు గుడిలో ఉంటే మత ప్రాతిపదిక మీద, విశ్వాస ప్రాతిపదిక మీద లోపలికి పంపిస్తారు. ఆయన గుండీచా మందిరంలో ఉంటే ఏ అభ్యంతరాలు లేవు, అందరూ లోపలికి వెళ్ళచ్చు. ఆయన రథం ఎక్కుతున్నప్పుడు అందరూ ఆయన్ని ముట్టుకోవచ్చు. వీళ్ళు వాళ్ళు ఇలా ఏం లేదు, ఎవరైనా వెళ్ళి ముట్టుకుంటారు. ఎవరైనా వెళ్ళి ముట్టుకునేటట్టుగా అనుగ్రహించి వచ్చి రథం ఎక్కుతాడు. అది ఉత్సవమూర్తి కాదు ఎక్కేది. అసలు ఎక్కడా లేని రీతిలో దేవాలయంలో ఉన్నటువంటి ప్రధానమూర్తులే బయలుదేరి వచ్చి రథం ఎక్కుతారు. ఆ రథం ఎక్కేటప్పుడు కూడా చాలా విశేషం ఉంటుంది.
ఆ మూర్తులను తీసుకురావడానికి ముందు కొంత కార్యక్రమం ఉంటుంది, రథం ఎక్కించేటప్పుడు కొంత కార్యక్రమం ఉంటుంది. ఆ రథం గురించి వింటే మన రథాలన్నీ కూడా చేరవలసిన గమ్యానికి చేరిపోతాయి. నిజానికి ఈ రథంతో, ఈ శరీరంతో మనం ఎక్కడికి చేరాలి? ఈ శరీరంతో భగవంతుణ్ణి సేవించి భగవంతుణ్ణి చేరిపోవాలి. మీరు అట్లా చెయ్యడం మీకు కష్టమైతే మీకు నేను 2 మార్గములు చెప్తాను. అంటే నేను కాదు, భగవంతుడు చెప్తాను. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే. నీవు నీలోనే ఉన్న పరమాత్మని చేరడం నీకు చేత కాకపోతే రథంలో కూర్చున్న నన్ను చూడు, నువ్వు చేరుకునే అవకాశం నేను కల్పిస్తాను. అందుకని రథం ఎక్కుతాడు. 2, రథం ఎక్కడికి చేరుతుందో ఆ గుండీచా మందిరాన్ని ఆయన రాకముందు చీపురు పట్టుకొని శుభ్రం చేసిన వాళ్ళెవరో వాళ్ళు మందిరాన్ని శుభ్రం చేసిన వాళ్ళు కారు, వాళ్ళు కోట్ల జన్మల కర్మములు తుడిచేసుకున్న వాళ్ళు, అంత గొప్ప. అట్లాగే రథం వెడుతున్నప్పుడు తుడుస్తారు, రథం వెడుతున్నప్పుడు పేలాలు చల్లుతారు. నేను సాధారణమైనటువంటి నియమం చెప్తున్నాను. పేలాలు చల్లితే దేవతలకు పిలుపు, సుగంధ ద్రవ్యాలు చల్లుతారు. మీరు రాముడు పట్టాభిషేకానికి వెళ్తున్నప్పుడు సన్నివేశం చూస్తే కన్నెపిల్లలు నడుస్తారు, పిండి వంటలు పట్టుకుంటారు. సాధారణ నియమాలు. ఇది రథయాత్రలో అక్కడ ఉంటుందని కాదు, ఇప్పుడు నేను చెప్పే నియమాలు. రథం మీద పరమేశ్వరుడు ఎక్కాడు అంటే ఆయన ఎక్కిన రథాన్ని మనం లాగితే మన రథాన్ని ఆయన లాగుతాడు. ఎందుకని? ఆయన రథానికి కట్టిన గుర్రాలు ఆయన దయతో ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళేటట్టు చేస్తున్నాయి. మన రథానికి కట్టిన గుర్రాలు ఇంద్రియాలు. ఇవేం చేస్తాయంటే ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. విచ్చలవిడిగా పరిగెడతాయి ఇంద్రియాలు. కళ్ళు దాని ఇష్టం వచ్చింది చూస్తుంది, ముక్కు దాని ఇష్టం వచ్చింది వాసన చూస్తుంది, చెవు దానికి ఇష్టం వచ్చింది వింటుంది. ఒరే జీవుడు పాడైపోతాడరా అన్న ఆలోచన ఉండదు. ఇంద్రియములు విచ్చలవిడిగా పడతాయి. మనస్సన్న పగ్గం వదిలిపెట్టేస్తుంది, శరీరం కొట్టుకుపోతూ ఉంటుంది. రథం చేరవలసిన స్థితికి చేరదు, ఎటో పోతుంది. అలా పోకుండా ఉండాలంటే, అది చేరవలసిన గమ్యం చేరాలంటే ఈశ్వరుడు రథం మీద వెళ్ళడం చూస్తే చాలు. అందుకని రథం మీద వస్తాడు. ఈశ్వరుని యొక్క రథం గురించి విన్నా, ఈశ్వరుని రథోత్సవం చూసినా, రథోత్సవంలో పాల్గొన్న అంత గొప్ప శక్తి. మీరు రథం గురించి వింటూ రథం గురించి తెలుసుకుంటున్నారనుకోండి, అది చాలు జగన్నాథుడు ఆనందించడానికి. కేవలం అందుకే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటారు. జగన్నాథ రథచక్రం కదలడం మనసులో కదిలిన విన్న అది సామాన్యమైన విషయం కాదు. యావత్ ప్రపంచంలోనే అంత గొప్ప రథయాత్ర ఇంకొకటి కనపడదు. సాధారణంగా రథయాత్ర చేస్తే ఏం చేస్తారంటే, ఎంత పెద్ద రథమైనా రథయాత్ర చేసి తీసుకొచ్చి మళ్ళీ దాచి వచ్చే సంవత్సరం వాడతారు. పురుషోత్తమ పురి ఆ క్షేత్రంలో ఏమిటంటే, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే రథం. ఆ తర్వాత దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచేస్తారు. విరిచేసి ఇళ్లల్లో జరిగేటటువంటి శుభకార్యాలకి వాటికి వచ్చి ఆ ముక్కలు అవి దేవస్థానం వారి అనుమతి తీసుకొని తగిన ద్రవ్యం ఇచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఏ ఏడాదికి ఆ ఏడాదే ప్రారంభం. అక్షయ తృతీయ నాడు రథాలు చేయడం మొదలు పెడతారు. ఆ రథోత్సవం ఎందుకు చేస్తారు అంటే, ఒరే నువ్వు రమ్మంటే రావడానికి ఏమంటున్నావు? నేను స్వామి ఏదో వస్తాను, విమానంలో భువనేశ్వరకు వస్తా, కారెక్కి పూరి వస్తా, అక్కడ మళ్ళీ 22 మెట్లు ఎక్కమంటున్నావు, చుట్టూ తిరగాలంటున్నావు, ఆ తోస్తుంటే రావాలంటున్నావు, దృష్టి పెట్టి చూడాలంటున్నావు. ఇవన్నీ నాకు ఎలా కుదురుతాయి? ఇవన్నీ అయ్యే విషయాలా అంటావేమో. పోనీ నేను వస్తాను, నువ్వు చూస్తావా? నువ్వు రావద్దు, నేనే వస్తాను, నేనే పెడతా రహదారి మీద అలాగా. నువ్వు పోనీ పక్కన నించుని నన్ను చూస్తావా? నీ రథం నేను లాగుతాను. అప్పుడు నువ్వు నన్ను లోపలికి వచ్చి చూస్తే ఎంతో, అంతకన్నా ఎక్కువ ఫలితం నేను వచ్చినప్పుడు చూస్తే ఇచ్చేస్తాను. అంటే రథోత్సవం దేనికి గుర్తు? ఆయన ఎంత కిందకి దిగొచ్చాడో చెప్పడానికి గుర్తు. మనందరినీ అనుగ్రహించడానికి ఆయనే కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చేస్తే మనందరం ఆయన వంక చూస్తూ ఉత్సవం అంటే ఉత్సూతే హర్షం ఇది ఉత్సవం. ఏం చేస్తాం? అంతమంది, అబ్బా ఎన్ని లక్షల మందో అని ఇలా తలెత్తి చూస్తాం.
అడిగడుగుడుగుడుగో ఎంత పెద్ద మూర్తో అని చూస్తుంటే హర్షంతో ఆనందంతో మనం చూస్తుంటే నాకు అది చాలరా అంటే. నువ్వు గుళ్ళోకి వస్తే నన్ను తోహేశారు, ఇటు కనపడితే అటు కనపడలేదు అంటావు. నేనే వస్తుంటే నువ్వు ఎక్కడో దూరంగా నించుని నన్ను చూసినా కనపడడానికి వీలుగా రథం ఎక్కొస్తాను, సరేనా అని అందుకుని అలా వస్తాడు. వచ్చేటప్పుడు ఏంటంటే ముగ్గురి రథాలకి 3 పేర్లు ఉంటాయి. జగన్నాథుడు ఎక్కేటటువంటి రథం యొక్క పేరు నందిఘోష్, బలభద్రుడు ఎక్కేటటువంటి రథం పేరు తాళధ్వజం, తల్లి సుభద్రాదేవి ఎక్కేటటువంటి రథం దేవదళన్, దర్పదళన్ అని కూడా అంటారు. ఈ ముగ్గురు 3 రథాలు ఎక్కుతారు. 3 రథాలు ఎక్కినప్పుడు విశ్వావసు వంశస్థులు ఆ విగ్రహాలని తీసుకుని వచ్చి ఎక్కిస్తున్నప్పుడు అది ఒక పెద్ద ఉత్సవం. అసలు ముగ్గురు బయటికి వస్తూ ఉంటే ఏడాది పాటు గుడిలో ఉన్నవాడు మా కోసమని మేము ఎక్కడ నిలబడినా చూడ్డానికి వీలుగా మా కోసం ఇలా దిగొచ్చి రథంలో వీధిలో నడిచి ఎడుతున్నావా అని ఆనంద తన్మయత్వంతో చూస్తారట. ఈశ్వర మీకన్నా గొప్పవాడెవడు లేడు. మీ గుర్రానికి రథాలు పెట్టకముందే ఈ ప్రాంతానికే రాజునైన నేను రాజులకు రాజువైన నిన్ను సేవిస్తానని పూరీ మహారాజు గారు వచ్చి బంగారు చీపురు పట్టుకొని రథం చుట్టూ రథంలోనూ తుడిచి కస్తూరి కళాపి చల్లుతారు. చల్లిన తర్వాత పూరీ శంకరాచార్యులు వారు వస్తారు. శంకర భగవత్పాదులు 4 దిక్కుల 4 పీఠములు ఇచ్చారు. తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠములు, పడమర తాళకలో కాళికా పీఠము, ఉత్తరమన బదరికాశ్రమములో జ్యోతి పీఠము, దక్షిణమన శృంగగిరిలో శారదాపీఠము, కాంచీపురంలో కామకోటి పీఠము. 4 దిక్కుల 4 పీఠములు కాంచీపీఠము. ఇందులో జగన్నాథుడు ఆ రథం ఎక్కినప్పుడు సాక్షాత్తు పూరీ మహారాజు గారే వచ్చి కస్తూరి కళాపి చెల్లి బంగారు చీపురుతో తుడుస్తాడు. తుడిచిన తర్వాత పూరీ శంకరాచార్యులు వారు వచ్చి 3 రథాలలోనూ ప్రథమ పూజ చేస్తారు. మొట్టమొదట శంకరులే ఆ శంకర భగవత్పాదుల పీఠ పరంపరలో వచ్చిన పూరీ పీఠాధిపతులు వచ్చి పూజ చేసిన తర్వాత దారు అశ్వములను అంటే ఆ గుర్రములను కడతారు. కట్టిన తరువాత రథాలు బయలుదేరాలి. మీరు ఎంత దూరంలో ఉండండి మీకు రథం కనబడుతుంది. ఎందుకనంటే 44.2 అడుగుల ఎత్తు జగన్నాథుడి రథం, 43.2 అడుగుల ఎత్తు బలభద్రుడి రథం, 42.2 అడుగుల ఎత్తు సుభద్ర రథం. అంటే ఇంచుమించు 4 అంతస్తుల మేడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మాకు సరిగ్గా కనపడలేదండి అని అనకుండా ఉండడానికి రథాలు కూడా ఎవరిది ఏ రథమో తెలుస్తుంది. అలా తెలిసేటట్టుగా ఎరుపు పసుపు వస్త్రములు చుట్టబడి ఉంటే అది జగన్నాథుడి రథం, ఎరుపు ఆకుపచ్చ బట్టలు చుట్టబడి ఉంటే అది బలభద్రుడి రథం, ఎరుపు నలుపు బట్టలు చుట్టబడి ఉంటే అది సుభద్ర రథం. సుభద్ర రథంలోకి సుదర్శనుడు కూడా ఎక్కుతాడు. ఎక్కిన తరువాత ఒక్క జగన్నాథస్వామి వారి రథంలో మాత్రం ప్రత్యేకంగా 8 మంది అధిష్టాన దేవతలు ఉంటారు. అసలు జగన్నాథ పురినంతటినీ కూడా 8 దిక్కుల 8 క్షేత్రపాలకులు కాపాడుతుంటారు. అమ్మవార్లు మీరు లోపలికి ఎడుతుంటేనే అమ్మవారు కనపడుతుంది. మౌసామి మందిర్ కూడా ఒక క్షేత్రపాలకురాలు. అప్పుడు జగన్నాథుడు రథాన్ని అధిరోహిస్తాడు. ఆ అధిరోహించినప్పుడు విశేషం ఏమిటంటే లాగేటటువంటి తాడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సర్పం, వాటిని స్పృశించడం చాలు, అంత గొప్ప. ఎందుచేతనంటే జగన్నాథుడి యొక్క రథాన్ని లాగడానికి వాడేటటువంటి 250 అడుగుల పొడుగుండేటటువంటి తాడు శంఖచూడ సర్పం. మీరు మహాభారతం ఆదిపర్వం చదివితే ఒక్కొక్క సర్పం నాగదేవత ఎంత గొప్పదో అర్థమవుతుంది. అటువంటి శంఖచూడ సర్పం ఆవాహన చెయ్యబడి ఆయన రథానికి కట్టబడి ఉంటుంది. అట్లాగే బలభద్రుడి యొక్క రథానికి వాసుకి అరిది తపో విభూతి యమరారుల బాధలనందకుండగా వరగలదెల్లగాచిన మహోరగ నాయకుండానమత్సురాతురమకటగ్రరత్త రుచి శోభిత పాదునక అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్నట్టాడు ఆదిపర్వంలో నన్నయ్య గారు. మందర పర్వతానికి చుట్టి క్షీరసాగర మథనంలో ఉపయోగింపబడిన వాసుకి ఆవాహన చేయబడి బలభద్రుడి యొక్క రథానికి తాడుగా ఉంటుంది. అట్లాగే స్వర్ణచూడ
స్వర్ణచూడ సర్పమనబడేటటువంటిది సుభద్ర యొక్క రథానికి తాడుగా ఉంటుంది. అంటే వాటిని స్పృశించడమే, ఆ ఆవాహన చేయబడిన తాళ్ళని స్పృశించడం అంత గొప్ప. అటువంటి ఆవాహన చేసినటువంటి తాళ్ళు కడతారు. ప్రతి రథానికి పైన కలశలు ఉంటాయి. ఒక్కొక్క కలశకి ఒక్కొక్క పేరు ఉంటుంది. జగన్నాథుడి యొక్క రథం మీద ఉన్నటువంటి కలశకి త్రైలోక్యమోహిని అని పేరు. బలభద్రుడి యొక్క రథం మీద ఉన్నటువంటి కలశకి ఉన్నని అని పేరు. సుభద్ర యొక్క రథం మీద ఉన్న కలశకి నాదాంబ అని పేరు, నాదాంబిక అని పేరు ఆ కలశకి. జగన్నాథుడు వెళ్ళేటటువంటి రథాన్ని తోలేటటువంటి సారథి దారుకుడు. కృష్ణ పరమాత్మ యొక్క సారథి దారుకుడు. కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళాలన్నా దారుకుడిని పిలుస్తాడు. అంత గొప్ప సారథి దారుకుడు. ఆఖరికి సైంధవ సంహారంలో కూడా దారుకుడిని పిలిచి మాట్లాడతాడు. అటువంటి దారుకుడు కృష్ణ పరమాత్మ యొక్క రథసారథ్యం చేస్తాడు. బలభద్రుడికి సాక్షాత్ మాతలి సారథ్యం చేస్తాడు. ఇంద్రుడి యొక్క సారథి బలరాముడికి సారథ్యం చేస్తాడు. సుభద్ర రథానికి అర్జునుడు సారథ్యం చేస్తాడు. కుటుంబ సభ్యుల్లోకి రథం వెళ్తున్నప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, అర్జునుడు కూడా వస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇంకెంత ప్రసన్నుడై ఉంటాడు. ఎదురుగుండా బావగారు కనపడుతుంటే అర్జునుడు సారథ్యం చేస్తాడు. సారథ్యం చేస్తూ ఉండగా ఈ రథాలు బయలుదేరుతాయి. ముందు బలభద్రుడి రథం పెడుతుంది, వెనక సుభద్ర రథం పెడుతుంది, ఆ వెనక కృష్ణ పరమాత్మ రథం పెడుతుంది. ఈ రథాలు కదిలి వెడుతున్నప్పుడు ఎవరు రథం వంక చూశారో, ఎవరు రథంలో ఉన్న పరమాత్మ యొక్క మూర్తిని చూస్తున్నారో నాకు కనపడలేదన్న మాట అనడానికి అవకాశమే ఉండదు. ఎందుకనంటే 6 అడుగుల ఎత్తు మూర్తులు ఉంటాయి. సుస్పష్టంగా కనపడుతూ ఉంటారు దేవతామూర్తులు. ఆ రథాలు లాగుతుంటే కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుండీచా మందిరం. లక్షల మంది తరించడానికి జగన్నాథుణ్ణి చూస్తూ తప్పెట్లు, బాకాలు, భజనలు, నృత్యాలు చేస్తూ అది ప్రపంచమే ఆశ్చర్యపోయేటటువంటి ఉత్సవం. బ్రిటిష్ వాళ్ళు తెల్లబోయినటువంటి ఉత్సవం. అంత గొప్ప ఉత్సవం పూరి జగన్నాథ రథోత్సవం అంటే. ఆ రథాన్ని లాగుతున్నప్పుడు ఇన్ని లక్షల మంది నిలబడి ఉంటారు. అంగుళం 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 కదులుతూ వెడుతుంది రథం. నిజానికి ఉదయం దేవాలయంలో పూజలు అయిపోయిన తర్వాత రథం మీదకి తీసుకొస్తారు. రథం చుట్టూ రాజుగారు తుడవడం, శంకరాచార్యులు వారి పూజ చేయడం, గుర్రాలు కట్టడం, బయలుదేరడం ఇంచుమించు మధ్యాహ్నం అవుతుంది. సాయంకాలానికి గుండీచా మందిరం చేరాలి. ఒక్కొక్కసారి సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంకా ఎక్కడో గుండీచా మందిరం ఉంటుంది. ఉన్నది 3 కిలోమీటర్లు, వెళ్ళదు రథం. 1 కిలోమీటర్ కూడా వెళ్ళదు. అప్పుడు అక్కడే ఉండిపోతుంది. మూర్తులు కూడా అందులోనే ఉండిపోతాయి. ఆ రోజు రాత్రి అక్కడే పూజలు, అక్కడే నైవేద్యాలు. పంట పండిందని జనులందరూ కూడా రాత్రింబవళ్ళు అక్కడే కూర్చుని భజనలు చేస్తారు. ఆ రథాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. రాత్రంతా అక్కడే ఉండి రథం మళ్ళీ మర్నాడు ఉదయం బయలుదేరుతుంది. బయలుదేరి గుండీచా మందిరానికి వెడుతుంది. వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విశేషాన్ని మీకు చెప్పాను. అట్నుంచి తిరిగి వచ్చేటప్పుడు విశేషం ఏమిటంటే చాలా భార హృదయంతో అయ్యో పిన్నమ్మని వదిలి పెడుతున్నామే అని బెంగ పెట్టుకుని వస్తాట. ఆవిడ కూడా ఏడాదికి ఒక్కసారి వస్తాడని అంత ప్రేమగా సాగనంపోతుందిట. పిన్నమ్మ పెట్టిన పదార్థాలు తిని ఇంద్రద్యుమ్న మహారాజు గారి భార్య గుండీచాదేవిని అంత అనుగ్రహించి రథాలు తిప్పడం ఒక పెద్ద ఉత్సవం. రథాలు తిప్పి పెడతారు ముందే. మళ్ళీ రథాలు అధిరోహించి మళ్ళీ తిరిగి వస్తుంటారు. వస్తున్నప్పుడు మౌసామి మందిర్ అని ఒక మందిరం, ఆవిడ్ని అర్ధాశని అని పిలుస్తారు. ఒకప్పుడు సముద్రం పూరీ పట్టణాన్ని కబళిస్తానని చెప్పి మహాప్రళయమునందు సముద్రం పొంగి వస్తే ఇది జగన్నాథుడు నిలవైనటువంటి క్షేత్రం, ఈ క్షేత్రాన్ని జలం ముంచడానికి వీల్లేదని ఆవిడ సగం జలం తాగేసింది. సముద్రం భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. సముద్ర జలాలు సగం తాగి కాపాడినటువంటి తల్లి కాబట్టి ఆమె యందు ప్రీతితో జగన్నాథ రథం మౌసామి మందిరం దగ్గర ఆగుతుంది. బలభద్ర రథం, సుభద్రా రథం ముందు వచ్చేస్తాయి. అక్కడ ఆగిపోయి ఆవిడ ఇచ్చిన పాయసం తాగుతాడు. పరమ ప్రీతితో ఇంత ఉపకారం చేసిన తల్లి అని ఆవిడ ఇచ్చినటువంటి పాయసం తాగి జగన్నాథుడు వస్తాడు. వచ్చిన తర్వాత రథయాత్ర అయిపోయింది అనుకోకండి. జగన్నాథుడి గొప్పతనం ఏమిటో తెలుసా? రథం మీద బయటికి వస్తే కేవలం చూసిన కారణం చేత,
కేవలం నమస్కరించిన కారణం చేత, తాడు లాగిన కారణం చేత, లాగకపోయినా దాని కింద పడిపోయి తొక్కిసలాట అయిపోయేటట్టు ప్రవర్తించకుండా ఓ పక్కకి నిలబడి నమస్కారం చేసిన రథత్వం కేశవం దృష్ట్యా, రథంలో ఉన్న స్వామిని చూసినంత మాత్రం చేత అంత అనుగ్రహం ఇస్తాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మననే కాదుట అనుగ్రహించేది. ఈ రథయాత్ర గురించి వింటున్నప్పుడు, ఆయన వాళ్ళ రథాల పేర్లు వింటున్నప్పుడు, వాటి వస్త్రాలు విన్నప్పుడు, వాటి కలశలు విన్నప్పుడు, వాటి తాళ్ళు విన్నప్పుడు, వాటి సారథులు విన్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడంటే, వాడు రథయాత్రకే వచ్చి దగ్గరుండి చూసి రథంలాగి గుండీచా మందిరం వరకు తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చినంత ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే శృణ్వం తపః, చూడ్డం తపస్సు అయితే వినడం కూడా తపస్సే. తపస్సుకి సిద్ధి ఈశ్వర కృప. అంతటి దయాశాలి తిరిగి వచ్చిన తరువాత కేవలము నేను మిమ్మల్ని అనుగ్రహించడమే కాదు, మీ పితృదేవతల్ని కూడా అనుగ్రహిస్తాను అని ఏం చేస్తాడంటే, సుగంధ ద్రవ్యములు కలిపినటువంటి మజ్జిగ కుండలు తీసుకొచ్చి జగన్నాథుడి పెదవులకు తగిలేటంత ఎత్తు కలిగినవి పెడతారు. పెడితే ఆయన ఎంగిలి చేస్తాడు, ఆయన తాగుతాడు. ఈ ఎంగిలి చేసినటువంటి సుగంధ ద్రవ్య సహితమైనటువంటి మజ్జిగ భక్తులకి తీర్థంగా ఇవ్వరు. మన పితృదేవతలను ఎవరు తరింపజేస్తారు? మనకి జన్మనిచ్చిన వాళ్ళని. పితృదేవతల్ని తరింపచేయడానికి ఈ కుండలలో ఉన్న మజ్జిగ నేల మీద వంపేస్తారు. అంటే అదంతా పితృదేవతలకు చెల్లాలి. అంటే కేవలం ఆ ఉత్సవం చూసినవాడు తనని తాను తరింపచేసుకున్నవాడే కాదు, తనకి జన్మనిచ్చిన పితృదేవతల్ని కూడా తరింపచేస్తున్నాడు. జగన్నాథుడు దేవాలయంలోకి వెళ్ళిన, బయటికి వచ్చిన కాళ్ళు చేతులు పూర్తిగా ఉండకుండా ఉంటాడు కదా. రథంలో ఉండగా లోపలికి వెళ్ళిపోవడానికి ముందు రోజు సాయంకాలం ఒక విచిత్రం జరుగుతుంది. కొన్ని టన్నుల బంగారు నగలు తీసుకొస్తారు. తీసుకొచ్చి నలుగురికి అలంకారం చేస్తారు. ఆ అలంకారం చేసినప్పుడు మాత్రం స్వామివారు వెలిగిపోతాడు ఆ కాంతుల్లో. ఆ దీపాల కాంతులు, ఆ బంగారు నగల కాంతుల్లో అంత వెలిగిపోతాడు. వెలిగిపోతూ అప్పుడు మాత్రం పూర్తిగా కాళ్ళు చేతులతో దర్శనమిస్తాడు. శంఖచక్రాలు పట్టుకుని కాళ్ళు చేతులు కూడా బంగారంతో పూర్ణంగా అలంకృతమవుతాడు. అలంకృతమై విష్ణుస్వరూపంగా దర్శనమిస్తాడు. అట్లాగే సుభద్ర, అట్లాగే బలరాముడు, అట్లాగే సుదర్శనం. ఈ బంగారు నగలు ఇన్ని కోటాను కోట్ల రూపాయల విలువైన వాటితో ఆయన అలంకృతమై ఉండగా ఇన్ని లక్షల మంది దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేస్తారు. చేసిన తరువాత లోపలికెడతాడు. ఈ వెళ్ళే ముందు కూడా, అంటే గుండీచా మందిరంలో బయలుదేరినప్పుడు కూడా, తన మందిరంలోంచి బయటకు వచ్చినప్పుడు రాజుగారు ఎలా తుడిచి కళ్ళాపి చల్లారో, ఎట్లాగైతే పూరి శంకరాచార్యుల వారు వచ్చి మొదటి పూజ చేశారో అట్లాగే మళ్ళీ ఆయన బయలుదేరి శ్రీమందిరానికి వస్తున్నప్పుడు కూడా అట్లాగే ఉపచారములు జరుగుతాయి. జరిగిన తర్వాత తిరిగి వస్తాడు. ఆ తిరిగి వచ్చేటప్పుట ఎంత దయతో ఉంటాడంటే, నా కోసం వచ్చి నిలబడ్డావా చూడ్డానికి, సదయ దయాసింధు. అక్కడ సముద్రం ఒడ్డున, ఆ సముద్రం ఈయన దయాసముద్రం ముందు ఎందుకు పనికిరాదుట. నా రథం చూడ్డానికి, రథయాత్ర చూడ్డానికి వచ్చావని అంత పొంగిపోతాట. దయాసింధు బంధు సకల జగతాం. నువ్వు ఎవరికి బంధువు కాదు, సమస్త జగత్తుకి బంధువువి. సింధుసుతయ, లక్ష్మీ సహితుడవైనటువంటి ఓ జగన్నాథ, ఆ అమ్మ దయకి గుర్తు. అందుకే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే వక్షస్థలంలో ఉంటుంది. మీరు చూడండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆయనకి దయ లేదండి అని ఇలాగో, ఆయనకి దయ లేదా అండి అని భుజమో చూపించరు. అదేంటండి దయలేదు అని ఇలా చూపిస్తారు. అంటే ఆ తల్లి వాత్సల్య స్వరూపిణి. ఆయన యందే గుండెలలో దయ కింద ఉంటుంది. వేదాంత దేశికులు దయాశతకము అని చేశారు. అటువంటి దయాస్వరూపిణి అయినటువంటి అమ్మతో కలిసి ఉన్నవాడా, రథారూఢో గచ్చన్ పథిమళిత భూదేవ పటలై. బ్రాహ్మణులు వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఆ వేదమంత్రములు చదువుతుంటేట చెవులొగ్గి వింటాట. ఇది ధర్మమునకు ప్రమాణము కదా,
గురు శుశ్రూష చేసి స్వరంతో ఇంత బాగా నేర్చుకున్నారా అని. అంటే వేదం చదువుకున్న వాడికి ధన్యత ఏమిటి అంటే జగన్నాథుడి రథం పెడుతున్నప్పుడు వేదం చదవడం. భూదేవ పటలై, అంతటి మహానుభావుడు స్తుతి ప్రాదుర్భావం, వేదస్థుతిని వింటాడు. ఏమీ రాకపోయినా జగన్నాథ 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 అంటే గోవింద 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 అంటూ ఆయన దగ్గర నిలబడినటువంటి వాడి భక్తిని స్వీకరిస్తాడు. మౌనంగా నిలబడినా స్వీకరిస్తాడు. రెండు చేతులు జోడించి తల తాటించి ఇక్కడ పుట్టిన ఆలోచనలు, చెయ్యకూడని పనులు ఈ రెండు చేతులతో చేశాను, క్షమించమని ఇలా అన్నవాడి పాపములను తొలగిస్తాట. అంతటి దయాసింధుర్బంధు సకల జగతాం, సమస్త జగత్తుకి బంధువైనటువంటి వాడా రథారూఢో గచ్చన్. లోకంలో కేవలం మమ్మల్ని, మా పితృదేవతల్ని సంతానమే అక్కర్లేదని అడిగి భవిష్యత్తులో ఎవరు వాళ్ళు అని భక్తులకి నీకు అడ్డు రాకూడదని స్వార్థత్యాగంతో వరమడిగిన ఇంద్రజన్మ మహారాజుని భార్యని అనుగ్రహించడానికి గుండీచాదేవిని పినతల్లిగా స్వీకరించి బృందావనం చేసుకుని ప్రతి ఏడాది పెడతావా? అందుకు ఒక్క ఏడాది కాదు రథోత్సవం, ప్రతి ఏడాది అందుకు ఎడతాడు. ప్రతి ఏడాది అందరిలోకి వచ్చేసి అందరి యందు అంత దయ కురిపిస్తాడు. అందుకని అలా వస్తున్నావా? ఇంత గొప్పదా నీ రథోత్సవం? అది విన్నంత మాత్రం చేత అంత గొప్ప, పేర్లు వింటే అంత గొప్ప. ఇంత అనుగ్రహించావా స్వామి? అటువంటి నువ్వు జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే, ఒక్కసారి నా కన్నుల ముందు కనపడవయ్యా, నన్ను అనుగ్రహించవయ్యా అంటారు శంకర భగవత్పాదులు. నిజానికి అది శంకరుల అనవలసింది కాదు. శంకరాచార్యుల వారు శ్లోకాన్ని అలా రాస్తే జగన్నాథుడికి ఎంత దయో శంకర భగవత్పాదులకు అంత దయ. నేను 10 మాటలు జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే అన్నాను అనుకోండి, నాకు కనపడతాడా? శంకరాచార్యుల వారికి కనపడమని దాని అర్థం, నాకు కనపడమని. శంకరాచార్యుల వారు రచన చేసిన 10 మాటలు నేను అనగా 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 నన్ను ఏం చేస్తాడు? అదే అనుగ్రహిస్తాడు. ఏది నేనన్నానో అదే నాకు ఇస్తాడు. జగన్నాథుడా కనపడు 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 అన్నావు కదూ అని అకస్మాత్తుగా ఏం చేస్తాడంటే నన్ను తీసుకెళ్ళి దర్శనమిస్తాడు. కాబట్టి జగన్నాథుడు అనుగ్రహప్రదాత. అటువంటి జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే.